అమ్మా, నాకు ఒక మంచి కథ చెప్తావా? సరేనమ్మా. ఒక చిన్న కథ. ఒక చిట్టడవి దాపులో గల గ్రామం నుండి తండ్రి కొడుకులు పొరుగురులో జరగనున్న బంధువుల ఇంటి పెళ్లికి బయలుదేరారు. వాళ్ళు అడవిదారిన కొంత దూరం వెళ్ళాక బురదగుంటలో చిక్కుకున్న మేకపిల్ల ఒకటి కనిపించింది. అది గట్టుపైకి చేరలేక మే మే అంటూ అతి దీనంగా అరవసాగింది. మేకపిల్ల అవస్థను గమనించిన తండ్రి పంచెను మోకాళ్ల మీదకి మడిచికట్టి బురదగుంటలో దిగి మేకపిల్లను 2 చేతులతో పైకెత్తి పట్టుకుని గట్టు మీదకి చేర్చాడు. మేకపిల్ల గట్టు మీదకి చేరుతూనే ఒళ్లంతా ఒకసారి విదిలించుకుని చెంగున గంతులేస్తూ చెట్ల గుంపుల్లోకి పరిగెత్తింది. అయితే అది విదిలించిన బురద పడి తండ్రి బట్టలన్నీ మురికి అయినాయి. ఇది చూసిన కొడుకు, నాన్న, అనవసరంగా మేకపిల్ల జోలికి పోయి కొత్త బట్టలన్నీ మురికి చేసుకున్నావు. ఈ బట్టలతోనా పెళ్లివారింటికి పోవటం అన్నాడు విచారంగా. ఇందుకు తండ్రి చిన్నగా నవ్వి, బాబు, బట్టలకు అంటిన మురికిని సులభంగా వదిలించుకోవచ్చు, కానీ ఒక సహాయం చేయగలిగి ఉండి కూడా అది చేయలేకపోయినప్పుడు మనసుకు పట్టే మురికిని వదిలించుకోవటం సాధ్యపడుతుందా అన్నాడు.